नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बैन रियासती गांजा स्मगलर अहमद गुलाब शेख, जो कि विशाखापट्टनम के इलाके से ताल्लुक़ रखता है, वो वहां से पुणे महाराष्ट्र के इलाके में गैर कानूनी गांजा ले जा रहा था। इसे महेश्वरम जोन स्पेशल ऑपरेशन टीम और अब्दुल्लापुर मेट पुलिस ने गिरफ्तार कर लिया। मुलजिम के कब्जे से 1 करोड़ 5 लाख रुपए मालियत की 300 किलो गांजे को जब्त कर लिया गया। रचाकुंडा कमिश्नर ऑफ पुलिस डी सुधीर बाबू ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तफसीलात बताई। मुलजिम अब्दुल्लापुर मेट से गांजा ट्रक में पुणे ले जाते हुए पकड़ा गया। रचाकुंडा सीपी सुधीर बाबू ने बताया कि माजी में भी 2 मरतबा इसी गाड़ी में गांजा विशाखापट्टनम से पुणे ले जाया जा रहा था और पुणे में वहां पर जरूरतमंद सारिफीन को और एजेंट्स को ये गांजा ऊंचे दामों में फरोख्त किया जा रहा था। बहरहाल मुलजिम को गिरफ्तार करते हुए मजीद तफ्तीश भी शुरू कर दी गई है और मजीद की तलाश भी जारी है। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात Z9 उर्दू न्यूज़ के साथ। ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లింగ్ గ్యాంగ్ని మన ఎస్ఓటి మహేశ్వరం జోన్ టీం బస్ట్ చేసింది. దీంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశాం. 300 కేజీ గాంజా అరక్ నుంచి ఈ పూణే మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నా ఉంటే మన దగ్గర మన ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇది పట్టుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఇంత క్వాంటిటీలో గాంజా ట్రాన్స్పోర్ట్ అవ్వడం ఈ మధ్య పట్టుకోవడం ఈ ట్రాన్స్పోర్టేషన్లో జరగలేదు. దీనికోసమే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కొన్ని రోజుల నుంచి మా ఎస్పోర్ట్ టీం ఆపరేట్ చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇతను ఒక ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజా పెట్టుకొని ఉన్నాడు. 300 కేజీస్ 138 ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని ముందు సీజ్ చేసి మంచి విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు. అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు. ఎవరైనా అతనితో పాటు వాట్ కాల్ సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా కానీ అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది. ఇతను అరక్ నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్పేట నుంచి ఓవరాల్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఇది పట్టుకోవడం జరిగింది. ఈ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పట్టుకున్నాం. అయితే ఇంతకు ముందు కూడా ఇతను 2 times ఈ ట్రక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయినాడు. అది కూడా ఒకసారి 200 కేజీస్ ఒకసారి 150 కేజీస్ దాన్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశాడు. ఇతను ఈ అహ్మద్ గులాబ్ షేక్ ఇతను పూణేలో అప్పుడే పుట్టి చదువుకొని ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి వైభవ్ అండ్ దేవా అని 2 వ్యక్తులకు ఇతను పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తే వాళ్ళు ఎంటైర్ ఏరియాలో దీన్ని అమ్మడం జరుగుతుంది. ప్రతి ట్రిప్ ఇతను 3 లక్షల రూపాయలు ఇతనికి జస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఇతనికి పే చేయడం జరుగుతుంది. దీంతో పాటు అక్కడ మనకు సోర్స్ కూడా మనము ఎవరైతే ఈయనకి గాంజా మెటీరియల్ సప్లై చేశాడో అతన్ని కూడా బుజ్జిబాబు అని ఉన్నాడు. ఆ సోర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి ఇతన్ని తీసుకొచ్చిన మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ నెట్వర్క్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఏంటిది,
వాళ్ళు ఎలా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ ప్రికాషన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ మనకు అవగతమైనాయి. అంతేకాకుండా వీళ్ళు చాలా ఫోన్స్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండి కొత్త ఫోన్ తీసుకొని అట్లా చేస్తున్నారు. బట్ స్టిల్ వీ హావ్ గాట్ అవర్ ఓన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎటువంటి మూవ్మెంట్ చేసినా కానీ వీల్ సర్టన్లీ గెట్ దెమ్. 1-2 సార్లు ఒకళ్ళు మిస్ అయినా సరే ఎవరైతే ఈ రూట్లో ఇల్లీగల్ ఆపరేషన్ చేస్తున్నారో వీల్ సర్టన్లీ గెట్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ వీల్ ప్రాసిక్యూట్ దెమ్. అయితే వీళ్ళు ఇతను డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు అతనికి ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కావాలని చెప్పేసి డ్రగ్ పెడ్లింగ్ ఉన్న వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇతను ట్రాన్స్పోర్టేషన్లో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవడం వలన ఇతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే నో వెహికల్ ఉంటుంది, నథింగ్ ఉంటుంది. అతను జస్ట్ లగేజ్ క్యారీ చేసినట్టుగా, స్క్రాప్ క్యారీ చేసినట్టుగా దాన్ని చూపిస్తూ ఈ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇది మొత్తము చేసినటువంటి ఇప్పుడు ఇది పట్టుకుంది 1,05,00,000 రూపీస్ గాంజా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. We will continue to do these operations to make our state, Telangana state, drug free అవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. చిన్న క్వాంటిటీలో తీసుకొచ్చి విలేజెస్లో కానీ సిటీస్లో అక్కడ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపైన కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎవ్రీ డే వీఆర్ సీజింగ్ సమ్ స్మాల్ క్వాంటిటీ 200 grams, 150 grams, 500 grams అట్లా సీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంఘటితంగా అందరము ఒక భాగస్వామ్యం వహించి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు షేర్ చేయండి. దానివల్ల ఇటువంటి యాక్టివిటీని మనం కంటైన్ చేయగలుగుతాం. ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. వీ డోంట్ నో హూ ఇస్ విక్టిమ్ ఆఫ్ దిస్ విషియస్ సర్కిల్. మన క్లోజ్ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, ఎవరైనా మంచి మనకు తెలిసిన గుడ్ బ్రైట్ స్టూడెంట్ ఉండొచ్చు, మేబీ సమ్ ప్రొఫెషన్ ఉండొచ్చు. ఇటువంటి వాటికి అలవాటు పోయి కెరియర్ మొత్తం స్పాయిల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నాకెందుకులే అనే ఉద్దేశం లేకుండా ఎక్కడైనా జరిగినా సరే మనం వి షుడ్ ఇన్ఫార్మ్ సో దట్ యాజ్ అ కలెక్టివ్ థింగ్ వీ కెన్ మేక్ అస్ స్టేట్ అండ్ ద కంట్రీ ఈవెన్ చాలా వరకు డ్రగ్ అవైలబిలిటీ తగ్గించే వాళ్ళం అవుతాం మనం. దీంట్లో ఈ పూణే నుంచి వచ్చినటువంటి నెట్వర్క్ మీద మాకు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసము మా టీమ్స్ అక్కడ పంపిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యి విల్ గెట్ మోర్ సచ్ పీపుల్, పెడ్లర్స్ ఎవరు ఉన్నారు, ఎట్లా సప్లై చేస్తున్నారు, వాళ్ళే నెట్వర్క్ చేస్తున్నారని తెలుసుకునే విధంగా మేము ఆపరేట్ చేస్తాం.